ఆ శబ్దాలు ఏంటిరా? ఏదో కోపంలో ఉన్నట్టుందిలే నాన్న. పెండ్లేగా అందరికి ప్రికాషన్ ఎందుకో. ఆకలికి చచ్చిపోతున్నా, మెక్కుదామా? హలో, తిందామండి. అన్నం తీసుకొస్తాను నాన్న, నువ్వు ఇక్కడే ఉండు. మధుగారు, కొంచెం పెద్ద డ్రెస్ ఉంటే వేసుకుంటారా? అంటే ఏంది? నీకున్న దిమాగ్ కూడా నాకు లేదనుకుంటున్నావా? వేరేం లేవు, అన్ని ప్యారిస్ కోసం కొన్న బట్టలే ఉన్నాయి నా తాన. అర్థమైంది, పర్లేదు. మీ దగ్గర ఉన్న డ్రెస్లే వేసుకోండి. ఇదిగోండి నాన్న. మధుగారు కూర్చోండి. ఇట్లా కూర్చోవాలి. కొత్త షర్టు. చేయండి మధుగారు. వెయిట్ వెయిట్, అబ్బా తీయండి. ఏ పర్లేదు మధుగారు. స్పూన్? నో స్పూన్, చేయితోనే. శానిటైజర్? తిన్నాక అనుకుంటానండి. టాపింగ్ సరిపోదండి, తినండి మధుగారు. మొమాట పడకండి, తినండి. మధుగారు, మధుగారు, మధుగారు. రే విజ్జుగా, నువ్వు నన్నెందుకు వదిలిపెట్టేసినవో సమాధానం తెలుసుకునేదాకా వదిలేదు లేదురా. గుడ్ మార్నింగ్ రాఘవ గారు. ఏంటి సంగతులు? ఏం లేదురా, నిన్న లంకా రామయ్య గారు రమ్మన్నారు. కొత్త పథకాలు ఏమో పెడుతున్నారంట, నీకు ఇప్పిస్తాలే. నాతో ఉన్నంతకాలం నీకు డోకా ఉండదురా. ఏమంటావు? మాట్లాడవేంట్రా? ఈడబ్బా దరిద్రుడు, ఈడు జుడ్డు మనల్ని జున్నుడు. నాన్న మందుల గురించి టౌన్కి వెళ్తున్నానండి, మీకేమైనా తెమ్మంటారా? నీ డొక్కు మొబైల్ కి రీఛార్జ్ చెయ్యి, కాల్ చేసుకోవాలి. ఆ గాయం పుండై
నాన్న పడే ఇబ్బంది చూస్తూ నేను తట్టుకోలేకపోయాను. ఇల్లు తాకట్టు పెట్టాను. ఏం చేయను? నాకొచ్చే డబ్బులు మందులకే సరిపోవట్లేదు. ట్రీట్మెంట్కి చాలా డబ్బులు కావాలి. వీలైనంత త్వరగా నాన్నని కాపాడుకోవాలి, లేకపోతే కళ్ళెదురుగా నాన్నని బ్రతికించుకోవాలన్న నా కల సమాధైపోతుంది. మీరు చెప్పినట్టే రాఘవ కొత్త ఫోన్లో నెట్ వేయించానండి. ఇక్కడ సిగ్నల్ రాదు, వెళ్దామా? ఏంది మళ్ళీ ఎడార్లోక? నాతో కాదు. మధు గారు, మ్మ్. మధు గారు, సిగ్నల్ వస్తుందా? Got it. Stay. అలాగే అండి. మధు గారు హాట్స్పాట్ ద్వారా ల్యాప్టాప్కి నెట్ కనెక్ట్ చేసుకొని వర్క్ చేయడం మొదలు పెట్టారు. Oh shit! పోయింది. వీటిని ఎప్పుడో పడేసి ఉంటారనుకున్నానండి. మీ ఇంటర్నెట్ గోలేవో కానీ ఊరంతా రకరకాలుగా కూస్తారండి. ఇంకా హలో, కూయాల్సినవని నేను వచ్చిన రోజే కూసేసి ఉంటారు మీ వాళ్ళు. ఐ డోంట్ కేర్. ఓకే, అయినా వీటిని ఇలా వాడాలన్న ఐడియాలో వచ్చిందండి మీకు. మీరు చాలా గ్రేట్ అండి. మధువా మజాక. మధు గారు రండి. ఆ? రెడీ అండి. నాకు ఆకలి అయితే లేదు, మీరు తినుండ్రి. ఇక్కడ వచ్చి కూర్చుంటే ఆకలి అదే వేస్తుందండి. నాకొద్దు. కొంచెం తినమ్మా, ఒత్తి గడుపుతో పడుకోకూడదు. మీకేమైనా మెంటలా? చెప్తుంటే అర్థమైతలే. నా ఆకలి గురించి నాకు తెలియదా? నేనేమైనా చిన్న పిల్లనా? వద్దంటుంటే సతాయిస్తురు. స్టూపిడ్స్. ఏయ్ ఆగు, రేయ్ ఒక్క నిమిషం నాన్న. ఏమన్నాడైనా? సిగ్గు లేకుండా మోసం చేసిన ముద్దెనకలు పడుతున్నారు. తినమంటే నన్ను పట్టుకొని తిడతారా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీ గోల మీదే. ఆ వేస్ట్ గార్డ్ మీద ఉన్న కోపం అందరి మీద చూపిస్తున్నారు. ఫోన్ పగలగొడతారు, మీ ఇష్టానికి మాట్లాడతారు. మెంటల్ మీకే కాదండి, నాకు ఉంది. ఇంగ్లీష్ వస్తే సరిపోదండి, కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. మనిషిలా బ్రతకడం తెలియాలి. సమస్యలు అందరికీ ఉంటాయండి. ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడండి ఆయన. చిరాకు పడుతున్నాడా? మన సమస్యల్ని, కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించకూడదండి. రండి, కూర్చోండి, తినండి. రండి. అన్నం కూడా తినలేదు, కనీసం ఈ పాలైనా తాగండి. ఆ గొడవ తర్వాత మధుగారు మా ఇద్దరితోనూ మాట్లాడలేదు. రాత్రి పగలు తేడా లేకుండా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే ఉన్నారు.